ప్రభాస్ లేటెస్ట్ న్యూస్. ప్రభాస్ మొన్నటి దాకా 3-4 సినిమాలు లైన్లో పెట్టాడు. ఒక్కటి కూడా పూర్తి కాలేదు. అసలు ప్రభాస్ ఏం ఆలోచిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనుకుంటున్న వాళ్ళందరికీ లాస్ట్ ఇయర్ నుంచి వరుస సినిమాలు రిలీజ్ చేస్తూ అద్దరు కొట్టేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ ఆదిపురుష్, సలార్ 1 సినిమాలతో రెబల్ ఫ్యాన్స్ని అలరించిన ప్రభాస్ ఈ మధ్యే కల్కితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కల్కి రిలీజ్ తర్వాత ప్రభాస్ ప్రస్తుతం సినిమా షూటింగ్లలో పాల్గొనట్లేదంట. హను రావుపూడితో ప్రభాస్ చేయబోయే సినిమాకి ఈ మధ్య పూజా కార్యక్రమాలు జరిగాయి. దాంతోపాటు యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో కూడా ప్రభాస్ చేయాలనుకున్న స్పిరిట్ కూడా త్వరలోనే సెట్ మీదకి వెళ్తుందని తెలుస్తోంది. సో మళ్ళీ అటు హను సినిమా, ఇటు సందీప్ రెడ్డి వంగ సినిమా, ఈ రెండు ఒకేసారి వర్క్ చేయాలనుకుంటున్నాడు ప్రభాస్. అలా రెండు ప్యారలల్గా ప్లాన్ చేయడం వల్ల సినిమా రిలీజులు కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు ప్రభాస్. అయితే స్పిరిట్ సినిమా నుంచి లేటెస్ట్గా ఒక న్యూస్ ఫ్యాన్స్ని సర్ప్రైజ్ చేస్తోంది. స్పిరిట్లో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్గా కనిపిస్తాడంట. అయితే ఈ సినిమాలో విలన్గా కూడా ప్రభాసే కనిపిస్తాడంట. అంటే ప్రభాస్ డ్యూయల్ రోల్లో హీరోగా అతనే, విలన్గా కూడా తానే అయ్యేలా ప్లాన్ చేశాడంట సందీప్ రెడ్డి వంగ. సినిమాలో హీరోయిన్గా త్రిషాని ఫైనల్ చేయగా ఆమె కూడా నెగిటివ్ రోల్లో కనిపిస్తుంది అంటున్నారు. ప్రభాస్ త్రిష ఈ జోడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. వర్షంతో సూపర్ హిట్ అందుకున్న ఈ జంట ఆ తర్వాత పౌర్ణమి, బుజ్జిగాడ్ సినిమాల్లో కూడా సూపర్గా నటించారు. ప్రభాస్తో దాదాపు త్రిష 16 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకుంటుందంట. సూపర్ హిట్ పేరు కాబట్టి సందీప్ స్పిరిట్కి కూడా ఈ కాంబినేషన్ కూడా చాలా కలిసి వస్తుందని అంటున్నారు. యానిమల్తో బాలీవుడ్ని షేక్ చేసిన సందీప్ వంగ స్పిరిట్తో నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్తో వస్తున్నాడని తెలుస్తోంది.